రామ్ రామ్ దోస్తులు, ఈరోజు మనం మరొక ప్రత్యేకమైన స్థలంకి వచ్చినాం. దాదాపుగా దశాబ్దాల కాలం క్రితం నిర్మాణమైన గుడి ఇది. గుడి ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ నందిగుట్ట అని చెప్తారు. అయితే నందిగుట్ట చరిత్ర ఏంది, ఎవరు కట్టారు ఏంది అని చెప్పేసి మన నిర్వాహకులు ఉన్నారు, వాళ్ళకి అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే, మీ పేరు చెప్పి. హరహర మహాదేవ శంభో శంకర. అందరికీ ఇది చాలా ప్రాచీనమైన శివాలయం. మన నిజామాబాద్ ప్రజలందరికీ శివరాత్రి మహోత్సవాలు. మన నందిగుట్ట శివాలయము ప్రాచీనమైన చాలా పురాతనమైన శివాలయము. ఈ నంది చాలా మన తెలంగాణలో చుట్టుపక్కల ఎక్కడ లేదు. మన నంది కంఠేశ్వర నంది రెండు అన్నదమ్ముళ్ళు. ఇవి రెండు నందులు అన్నదమ్ముళ్ళు. మన నంది వచ్చేసి పెద్ద నంది, కంఠేశ్వర నంది వచ్చేసి చిన్న నంది. మన నంది డైలీ రాత్రి మొత్తము తిరుగుతూ ఉంటుంది. డైలీ చాలా గజ్జల సప్పుడు వస్తూ ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి నందిగుట్ట అని చెప్పేసి పేరు వచ్చింది. శ్రీ నందిగుట్ట శివాలయం ప్రాచీనమైన శివాలయము. ఇది జీవ సమాధి అండి. ఇది గజానన్ మహారాజు, ఇది గణేష్పురి మహారాజు. ఈ గణేష్పురి మహారాజు వచ్చేసి ఇతను జీవ సమాధి. ఇప్పటికీ ఈ సమాధిలో నుంచి ఓం అనే అక్షరం వినిపిస్తూ ఉంటుంది. ఎవరైతే మనము గజానన్ మహారాజ్కి మనం వేడుకుంటామో వారి కోరికలన్నీ నెరవేరుతూ ఉంటాయి. గజానన్ మహారాజ్కి జై. శివరాత్రి మహోత్సవాలు బుధవారం అండి. ఇక్కడ నందిగుట్ట శివాలయము బుధవారం ధ్వజారోహణ, గణపతి పూజ, స్మృతి శ్రీ వాచనము మరియు మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము, రుద్రయాగము మరియు శివపార్వతుల కళ్యాణము మరియు భజన కీర్తనలు రాత్రి 9 గంటలకు మరియు లింగోద్భావ పూజ రాత్రి 10:50 మరియు తదనంతర కాలము రాత్రి 12:21 అగ్నిగుండము సేవ కార్యక్రమం జరుగుతున్నది. కాబట్టి మన నిజామాబాద్ ప్రజలందరికీ శ్రీ నందిగుట్ట శివాలయానికి విచ్చేసి రుద్రాభిషేకాలకి, కళ్యాణానికి, అగ్నిగుండానికి విచ్చేసి ఇక్కడ దర్శనం చేయవాలని కోరుతున్నాము. హరహర మహాదేవ శంభో శంకర. మీ పేరు, ఎప్పటి నుంచి మీ పీడిలు ఎప్పటి నుంచి? ఇది మా తాత ముత్తాతల నుండి వస్తుంది. మా తాతయ్య పేరు లింగప్ప, మా ముత్తాత పేరేమో శివప్ప, మా డాడీ పేరేమో శంకరప్ప. ఇవన్నీ మా డాడీ సమాధులు, మా తాత సమాధులు ఇవన్నీ ఇవన్నీ మా తాత ముత్తాతల నుండి నడుస్తుంది ఇక్కడ పూజ. మీ పేరు వచ్చి? నా పేరు జంగం సాయి కుమార్. మేము నలుగురం అన్నదమ్ములము. మొత్తం ఇక్కడ మా వంశ పరంపర పూజలు నిర్వహిస్తాం. అయితే నెక్స్ట్ రోజు అన్నదాన కార్యక్రమం. నెక్స్ట్ రోజు మన రాత్రి 12 గంటలకి అగ్నిగుండం కాగానే మార్నింగ్ 6 గంటలకి ఇంకా అన్నపూజ, శివునికి అన్నపూజ. దాని తర్వాత
7 గంటలకి స్టార్ట్ అవుతుంది. హరహర మహాదేవ. మన నిజామాబాద్ ప్రజలందరికీ ఇక్కడ శివరాత్రి బ్రహ్మోత్సవాలు చాలా అత్యధికంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలు ఇక్కడ ఏంటిదంటే ఇక్కడ కొత్త శివాలయం ఇప్పుడు ప్రతిష్టాపన జరుగుతూ ఉన్నది. ముందుగా ఇక్కడ ఋషులు మునులు ఎంతో తపస్సు చేసి ఎంతో అనుష్ఠానం పొంది ఇక్కడ మన శివాలయానికి అనుకున్న కోరికలు మనము మనసులో అనుకున్నవన్నీ కోరికలు ఇట్లా మన నంది చోళ్ళ చెప్పగానే నెరవేరిపోతాయి. ఇక్కడ మన నిజామాబాద్ ప్రజలందరికీ తెలియజేయని ఏమనగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకి శివరాత్రి రోజున జాగరణకి మన నందిగుట్టకి చాలా ప్రజలు వేల కొద్ది రావాలని కోరుకుంటున్నాము. హరహర మహాదేవ శంభో శంకర. విన్నాంగా దోస్తులు, ఇక్కడ చాలా ప్రాచీనమైన దేవాలయం, అందరూ వచ్చి దర్శించుకోవాలి. ఎందుకంటే పుణ్యక్షేత్రం, చాలా పుణ్యక్షేత్రం, చాలా ఋషులు మునులు అలాగే దేవతలు కూడా వచ్చిరని చెప్పచ్చు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ చూస్తే మీరు గుట్టల మధ్యలో శివాలయం ఉంటుంది, చాలా ప్రాచీనమైన శివాలయం ఇది. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు కొత్తగా ఇంకో శివలింగాన్ని చేయించారంట. ఉజ్జయిని మహంకాళి అక్కడ ఓంకారేశ్వర్ దగ్గర నుంచి అక్కడ నుంచి ఏదైతే శివలింగాన్ని తీసుకొస్తుందంట. అయితే ఒక 2 నెలల తర్వాత ఏప్రిల్ 3 రోజు ప్రతిష్టాపన ఉంటుందంట. అయితే ఇప్పుడైతే ప్రస్తుతం అయితే లోపల ఉన్న లింగం ఇక్కడ బయట మనకు కనబడుతుంది. ఇది చాలా ప్రాచీనమైన దేవాలయం. అందరు వచ్చి శివరాత్రి రోజున దర్శించుకోవాలని చెప్పేసి జిల్లా ప్రజలకు మళ్ళీ చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలకు తెలియజేస్తున్నా. చూస్తూనే ఉండండి చట్టం టీవీ.